వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ మాణిక్య మహేష్ గారు ఉన్నారు. సో మహేష్ గారు నమస్తే అండి. నమస్తే రాజు. సో మహేష్ గారు, ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఇతర పార్టీ నేతలు కేసీఆర్ గారికి కావచ్చు, బీఆర్ఎస్ కి గతంలో చేసినటువంటి పాపాలు, అంటే కాంగ్రెస్ ని ప్రతిపక్షం లేకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్ లోకి తీసుకోవడం, టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని అందరినీ తీసుకోవడం అనేది జరిగింది. సో ఆనాడు టీడీపీని కూడా తెలంగాణలో లేకుండా చేసినటువంటి పాపం కేసీఆర్ అని చెప్పేసి నేను ఒక మాట మాట్లాడాను. సో గతంలో బీఆర్ఎస్ చేసిన ఈ 10 సంవత్సరాల పాపాలు ఇప్పుడు తగులుతున్నాయి. నేను రేవంత్ రెడ్డి శోకంలో ఉన్నానే మాట చెప్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి శోకంలో ఎందుకున్నాడనంటే ఆయన బాస్ వెళ్ళిపోయింది తెలంగాణ నుంచి, ఆయన పార్టీ వెళ్ళిపోయింది, ఆయన డిఎన్ఏ మొత్తం పోయింది. పోయి ఇప్పుడు ఏదో టెంపరీగా టైం బీయింగ్ కోసం షెల్టర్ తీసుకుంటారు కదా, వార్ జోన్ లకి బయటకు వచ్చిన నిలగొడితే అట్లనే కాంగ్రెస్ లో షెల్టర్ తీసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే షెల్టర్ కి పే చేసిండు ఆయన. కోమటిరెడ్డి గారి మాటలో చెప్పాలంటే 50 కోట్లు ఇచ్చాడు, గాంధీ భవన్ లో షెల్టర్ తీసుకున్నాడు. ఆయన అదృష్టం మంచిగా ఉంటే ఆయనకు అధికారంలో వచ్చింది. ఆయన బాధ అంతా ఏంటంటే మొదటి రోజు నుంచి కూడా మా బాస్ వెంట తెలంగాణకి ఎంచి, మా బాస్ ఉంటే మంచిగా ఉండదు కదా, మా బాస్ ఉంటే మంచిగా ఉండదు కదా అనేటువంటి ఒక బానిస మనస్తత్వం నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ ఏవి. కానీ నిజంగానే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎవ్వరికి కూడా టీడీపీ ఇక్కడ ఉండాలని కానీ, టీడీపీ ఇక్కడ ఉనికిలో ఉండాలని కానీ, పచ్చ జెండా కనిపించాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ తెలంగాణ వాది కోరుకోడు. కాబట్టి ఒక్కటే ఒక వ్యక్తి మిగిలిపోయిండు తెలంగాణ సమాజంలో, తెలంగాణ బ్లడ్ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళా బానిసత్వంలోకి పోవాలి, పచ్చ బానిసత్వంలోకి పోవాలనేటువంటి భయంకరమైన దుగ్ధ ఏమంటారు తొందరపాటులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కైనా. కాబట్టి ఆయన ఏడవైనా టీడీపీ గురించి మాట్లాడు. మొన్న జూబ్లీహిల్స్ మీటింగ్ లో టీడీపీ గురించి మాట్లాడిండు, నిన్న మాట్లాడిండు, ఏడనైనా పోనీ. అంటే ఇది ఇప్పుడు జూబ్లీహిల్స్ లో టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు, నేనేమంటున్నా సెటిలర్స్ అనే పదం తప్పని మా పార్టీ గతంలోనే చెప్పేసింది. సెటిలర్స్ అనే పదమే లేదు. సింపుల్ గా ఒక మాట ఏం చెప్పినారు, మన దగ్గరకు వచ్చి మనతోని మంచి ఉండి మన ఆర్థిక రాజకీయ సామాజిక అవకాశాలలో దోపిడీ చేయనంత వరకు అందరూ మనోళ్ళు అనేటువంటి మాట చెప్పినారు. అట్లాగే లాస్ట్ 10 years కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లాగే కొనసాగింది. సెటిలర్స్ కానీ, ఆంధ్ర అని కానీ, లేదంటే ఇతర నాన్ తెలుగు అనేటువంటి డివిజన్ ఎప్పుడు లేదు. మళ్ళీ మీ ప్రశ్నకి వస్తే జూబ్లీ హిల్స్ లో సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు, లేదంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని అప్పీల్ చేస్తాం అనేటువంటి ఒక మెంటాలిటీ ఉంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా కదా, అది ఆ సెటిలర్స్ పైన ఉన్న ప్రేమ కాదు అది, లేదంటే ఆంధ్రల పైన ఉన్న ప్రేమ కాదు, ఆంధ్ర సోదరుల మీద ఉన్న ప్రేమ కాదు. అది కేవలం టీడీపీ పార్టీ నుంచి దూరమైన, టీడీపీ తెలంగాణ నుంచి దూరమైంది అనేటువంటి ఒక విరహ వేదనలో మన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ అవి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను ఛాలెంజ్ చేస్తా ఈరోజు రేవంత్ రెడ్డికి, మీ ఇంట్లో వెళ్ళండి, మీ ఇంట్లో పనిచేసే ఒక అసిస్టెంట్ నుంచి మొదలుకొని మీ కుటుంబ సభ్యులు, మీ మామయ్య వరకు అందరిని అడగండి, మీకు టీడీపీ తెలంగాణలో ఉండాలనేటువంటి ఆకాంక్ష కానీ ఇంట్రెస్ట్ కానీ మీకు ఏమన్నా అని అడగండి. వాళ్ళు 1000% చెప్తారు, వద్దురా నాయన ఈ టీడీపీ వద్దు, మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రగతి, తెలంగాణ రాజకీయాలు తీవ్ర ద్రోహానికి గురైన టీడీపీ అనేటువంటి ఆలోచనలో వాళ్ళు కూడా ఉంటారు, ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి. అంటే ఎలక్షన్స్ ముందర ఈ కామెంట్స్ ఏమైనా నెగిటివ్ అయ్యే ఎవరికి? మీకు? నేనేమంటలేదు కదా. టీడీపీ, బీఆర్ఎస్ టీడీపీ డిఫరెంట్ పార్టీస్, కానీ ప్రాంతాలకు సంబంధించిన చర్చ లేనే లేదు, అసలు ఆలోచన లేదు, ఎప్పుడు ఏమంటారు ఉద్వేగాలు లేవు, ఉద్రిక్తతలు లేవు, ఏం లేవు. అందరు సాఫీగా నడుస్తుంది కదా లాస్ట్ 10-12 ఏళ్ళ హైదరాబాద్. ఇంకెక్కడ నష్టం ఉంటుంది? సో ఇప్పుడు అంటే మీ టీడీపీని గుంజుకున్న పాపం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కి ఏం తగ్గలేదు కదా. పాపం అనేది ఒకటి, ఎవరు పంపించారు టీడీపీని? తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమేసారు. ఎట్లా? ప్రజాక్షేత్రంలో ఎన్నికల రూపంలో వేసారు. 18లో ఒక సీట్ గెలవలేదు వాళ్ళు, కాబట్టి పంపించేసారు. ఇప్పుడు గెలవని పార్టీ ఏముంటది, వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకోటి ఏంటి, వాళ్ళే క్లియర్ చెప్పారు కదా, మా ఆలోచన, మా వ్యవహారం, అభివృద్ధి అంతా ఆంధ్ర మీద ఉంది, అమరావతి మీద ఉంది, మాకు తెలంగాణ రాజకీయాల పట్ల పెద్ద ఇంట్రెస్ట్ లేదనే మాట టీడీపీ బాస్లే చెప్పారు కదా. మళ్ళీ ఈయనకేం బాధ? కాంగ్రెస్ లో ఉన్న, గాంధీ భవన్ లో ఉన్న, సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రికి ఏం బాధ? టీడీపీ మళ్ళీ రావాలి, జెండా కట్టాలి, ఎగరాలి, పచ్చ జెండా, ఏం బాధ? ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి భారతీయ జనతా పార్టీ సిబిఐకి అప్పగించింది, మీరేమో భారతీయ జనతా పార్టీ రెండో కాబట్టి వాటి చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు సిబిఐ కోర్టులో కేసీఆర్ గారు ఉన్నారు. నేనే అంటే చాలా రాంగ్ స్టేట్మెంట్ అది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం పైన సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అది ఒక నాయకుడినో, లేదంటే గత ముఖ్యమంత్రినో, గత ఇరిగేషన్ మంత్రినో, లేదంటే ఇతరునో చేసింది కాదు. లెట్ ఇట్స్ క్లియర్ దట్. సెకండ్ థింగ్ ఏంటంటే, సిబిఐ ఎంక్వైరీ వేయడంలోనే రేవంత్ రెడ్డి యొక్క కుట్ర ఉందని నేను అంటున్నా. అది నేను అంటలే,
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరు మంత్రులని, మీరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులతో కొంత ఫ్రెండ్లీగా ఉన్నటువంటి రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్ కాబట్టి మీరు వెళ్ళి అడగండి, అన్న ఇట్లా మరి మా ముఖ్యమంత్రి సిబిఐకి పంపించిండు, మరి మీరు సైమత్ ఉన్నారా అని అడగండి. లేదంటే నేను ఇంకో ఛాలెంజ్ చేస్తున్నా, సింపుల్ గా రాష్ట్ర కేబినెట్ లో సిబిఐ ఎంక్వైరీ పైన ఒక చర్చకు పెట్టమని చెప్పండి, పారదర్శకంగా ఎవరెవరు ఏం మాట్లాడిందో అర్థం చేసుకోమని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తా, ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి ఒకరిద్దరు ఆయన చేల మంత్రులు తప్పించి మిగిలిన ప్రతి ఒక్క మంత్రి కూడా సిబిఐకి అప్పచెప్పడాన్ని చాలా తీవ్రంగా తప్పుపడతారు. కేబినెట్ లో కూడా డిసెంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మిగిలిన కేబినెట్ మంత్రులు ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు. ఈయన ఇంపోర్టెడ్ బ్యాచ్. ఈయన ఇప్పుడు చైనా నుంచి మాల్ తీసుకొస్తారు కదా అవసరాల కోసం, ఆ బాపత్ ఈయన యూజ్ అండ్ త్రో బ్యాచ్ అన్నట్టు. ఈయనేంటంటే దురదృష్టానికి ఈయన కాంగ్రెస్ యూజ్ అండ్ త్రో కాన్సెప్ట్ లో ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను సమర్థిస్తుంది, కాంగ్రెస్ మంత్రులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ లీడర్లకి కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పాలన కాదు, రాష్ట్రంలో ఉన్నది భారతీయ జనతా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొత్తం ఒక హైబ్రిడ్ మిక్చర్ నడుస్తుంది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. కాబట్టి ఆయన రాహుల్ గాంధీ పదే 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 వ్యతిరేకించినటువంటి కేంద్ర సంస్థల, దర్యాప్తు సంస్థల యొక్క ఇంటర్వెన్షన్ ని ఈయన తెలంగాణలో మళ్ళీ పులికిపుచ్చినాడు. ఇంకొక మాట చెప్తాను నేను మీకు, మొత్తం దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్రాలలో సిబిఐకి ఎంట్రీ ఇచ్చింది కేవలం తెలంగాణ మాత్రమే, కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా, ఇక్కడ నడుస్తుంది కాంగ్రెస్ పాలన కాదు, ఇది భారతీయ తెలుగుదేశం కాంగ్రెస్ పాలన. పాపం కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ ప్రాజెక్టులు ఉన్నారు, 4 రోజుల తర్వాత వాళ్ళు కూడా ఉంటారో పోతారో కూడా తెలియదు ప్రభుత్వం. అయితే మీరు చెప్పినట్టు ప్రకారం గతంలో బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది కామెంట్ చేశారు దమ్ముంటే కాళేశ్వరం సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి. సో మొత్తానికి సిబిఐకి అయితే అప్పగించారు. మరి ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ పైన నెపం వేయడానికి ఇది ఒక రాజకీయ చిత్రం వేయడానికి ఏం లేదు, చాలా స్పష్టత అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా కేసీఆర్ గారి మంచి పనుల పట్ల ప్రతిఫలాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు, కాళేశ్వరం ప్రతిఫలాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్సెప్ట్ కుటిల మనస్తత్వం ఉన్న కొంతమంది కాంగ్రెస్ బీజేపీ మిత్రులకు తప్పించి అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పాలి అనేమాట ఎవరు డిమాండ్ చేసిండు, కిషన్ రెడ్డి డిమాండ్ చేసిండు, బండి సంజయ్ డిమాండ్ చేసిండు, రఘునందన్ డిమాండ్ చేసిండు, అందరూ చేసిండు. కానీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా సిబిఐకి చెప్పాలన్నారా? అనలే. వాళ్ళు ఏమన్నారు, రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది, చర్యలు తీసుకుంటారు, ఇట్లాంటి ఒక స్టేట్మెంట్స్ ఇచ్చినారు. కానీ సడన్ గా ఏం చేసినాడు, అర్ధరాత్రి 2 గంటలకి దొంగ లెక్క అసెంబ్లీ సాక్షిగా సిబిఐకి అప్పచెప్తున్నాం అనేటువంటి మాట చెప్పినాడు. సిబిఐకి అప్పచెప్తున్నాం అనేటువంటి మాట నాకు తెలిసి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలిసి ఉండదు. ఇక్కడే చెప్తున్నా నేను, టీడీపీతోని కలిసి పనిచేస్తుండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తోని పనిచేస్తలేడు. రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ లైన్ కానే కాదు, రేవంత్ రెడ్డిది కేవలం బీజేపీ లైన్. ఈయనకి ఆదేశాలు ఢిల్లీ హైకమాండ్ నుంచి రావు, ఈయనకి నాగ్పూర్ నుంచి వస్తాయి, లేదంటే మోడీ గారి ఆఫీస్ నుంచో అమిత్ షా ఆఫీస్ నుంచో వస్తాయి, ఈయనకి రాహుల్ గాంధీ నుంచి రావు. కాబట్టి టీడీపీ అంటే ఇప్పుడు ఆయన ఒక సీఎం స్థాయిలో ఉండి సరే మోడీ గారినో కేంద్ర మంత్రులను కలవడంలో తప్పు లేదు, కలిసినంత మాత్రాన ఆయన పక్క రాష్ట్రంతో, ఇప్పుడు మీరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మీరు కూడా అక్కడ ఏపీకి వెళ్ళడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ, మీరంటే బీఆర్ఎస్ పార్టీ, సో దాని అంత మాత్రాన అక్కడ వైసీపీ, బీఆర్ఎస్ మోడీ గారికి కూడా చాలా సందర్భాల్లో సపోర్ట్ చేశారు కేంద్రం సంబంధించి. అట్లా అని చెప్పేసి ఎప్పుడు అనలేదు. ఇప్పుడు ఏదో కలుస్తున్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు బీజేపీ. ఒక మాట గుర్తు చేస్తా, ఏ రోజు కూడా మా పార్టీ అధిష్టానం గాని, పార్టీ పెద్దలు గాని బీజేపీ చేస్తున్నటువంటి అంశాలపైన వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత, ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఏ రోజు సపోర్ట్ చేయలేదు. సో కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వం సెంటర్ లో కూడా, ఇక్కడ కొత్త ప్రభుత్వం కొన్ని విప్లవాత్మకమైన ఆలోచనలతో వస్తున్నారు కాబట్టి దేశ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం సపోర్ట్ చేద్దామని కూడా సపోర్ట్ చేసినారు. కానీ తర్వాత దాని పరిణామాలు, దుష్పరిణామాలు విపరీతంగా సమాజం పైన ఉన్నప్పుడు ఆ పార్టీ కూడా దారి తప్పి యాంటీ ఫార్మర్స్ డెసిషన్ తీసుకోవడము, యాంటీ మిడిల్ క్లాస్ డెసిషన్ తీసుకోవడము, యాంటీ పూర్ డెసిషన్ తీసుకోవడము, ధరల పెరుగుదలను అడ్డుకోకపోవడం లాంటి అనేక సమస్యలు ఎదురైనప్పుడు పార్టీగా ఒక లైన్ తీసుకొని మనం ఇంకా బీజేపీ యొక్క వైఫల్యాలను కూడా ఎండగడదాం అనేటువంటి లైన్ తీసుకున్న తర్వాత ఏ రోజు సపోర్ట్ చేయలేదు. కానీ ఈడేంటిది, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఈయనకి ఉద్యోగం ఇచ్చిందో రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో కొద్ది రోజులు ఉండని, దాని ఓనర్ ఎవరున్నారు, రాహుల్ గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ ఉన్నారు, ప్రియాంక గాంధీ ఉన్నారు, వాడ్రా ఉన్నారు. వీళ్ళందరి మీద కేసులు పెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం పైన ఉన్న ప్రేమతోని, మోడీ గారి మీద ఉన్న ప్రేమతోని ఈయనేం చేస్తున్నాడు, వాళ్ళ లైన్ ని టో చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ లైన్ లో లేడు. మా పార్టీ అధినాయకులు ఎప్పుడు కూడా ఒక్కసారి వ్యతిరేకంగా మాట్లాడి మళ్ళా తెల్లారి పాజిటివ్ గా మాట్లాడాలి. ఈయన అట్లా లేదు,
ఆడ ఢిల్లీ వెళ్తాడు, రాహుల్ గాంధీ ముందట మోడీని ఇట్లా అడ్డుకుంటా, అమిత్ షాని అడ్డుకుంటా, ఇది అది అని చెప్తాడు. మళ్ళీ అసెంబ్లీకి వచ్చి ఏమంటాడు, సార్ ఇక మా దగ్గర పోలీసులు లేరు, మా దగ్గర విచారణ సంస్థలు లేరు, మాత్రం చేత కాదు, ఎందుకంటే మాకు తెలిసింది ఏం లేదని, కాబట్టి జర మీరు వచ్చి ఏమైనా ఇరికిచ్చే ప్రయత్నం చేయండి, మాత్రం అయితే లేదు, ఎందుకంటే మీరు కోరుకోరు కాబట్టి నేను గిఫ్ట్ ఇస్తున్నాను నీకు అంటాడు ఈయన. కాబట్టి నేను ఒక మాట ఏంటంటే, ఈయన డెఫినెట్ గా కాంగ్రెస్ మినిస్టర్ అయితే కాదు, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయితే కాదు. ఈయన బరాబర్ భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి ఒక మినిస్టర్. అది కొనుక్కున్నారా, పెట్టుకున్నారా, బెదిరిస్తున్నారా రేవంత్ రెడ్డి నాకు తెలియదు. బట్ ఈయన 100% బీజేపీ లైన్ లో, కాంగ్రెస్ లైన్ లో కాదు. ఆ చైర్లో కూర్చున్న తర్వాత కూడా ఆ విధంగా ఆలోచిస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కాదు, అది మీరు రేవంత్ రెడ్డిని అడగాలి. ఎందుకంటే నేను నాలాంటి లక్షల మంది ఈరోజు ఆరోపణ చేస్తున్నారు, ఈయన కాంగ్రెస్ మంచి లెక్క కనిపిస్తలేడు, ఈయన బరాబర్ బీజేపీ లెక్క కనిపిస్తున్నాడు. ఇది 3 రంగుల జెండా పట్టిన రేవంత్ రెడ్డి లేదంటే రాహుల్ గాంధీ మనిషి అయితే కాదు. ఈయన బరాబర్ కాషాయ జెండా పట్టినటువంటి రేవంత్ రెడ్డి లెక్క కనిపిస్తున్నాడు. అది బీజేపీలో ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా, ఆయన ఎవరికి పనిచేస్తున్నాడు, ఏ అంశాల మీద పనిచేస్తున్నాడు అనేది నీకు నాకు సంబంధం లేని అంశం. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇష్టం ఉంది మా ముఖ్యమంత్రి బీజేపీకి పనిచేస్తానంటే మరి మనకేం బాధ? ఆ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి పనిచేస్తాడా, అలా ముఖ్యమంత్రి లేదంటే ఐక్యరాజ్య సమితికి పనిచేస్తాడా, ట్రంప్ కు పనిచేస్తాడా మనకు అవసరం లేదు. బట్ తెలంగాణ ప్రజలకైతే పనిచేస్తుంది, అదైతే పక్కా వాస్తవం. అండ్ ఇప్పుడు పీసీ ఘోష్ కమిటీ దాదాపు 550 పేజీలు ఇంత పెద్ద బుక్లెట్ ఉంది అది. సో ఇప్పుడు ఆ బుక్లెట్ ఏమైనట్టు, అసలు దానికి ప్రస్తావన బుక్లెట్ ఏముంది? మొన్న హరీష్ అన్న, కేటీఆర్ అన్న చాలా స్పష్టంగా చెప్పినారు, అసెంబ్లీ వేదికగా ఒక నిరసన కూడా తెలిపినారు. అది ఏమైంది? ఆ నివేదిక తీసుకెళ్లి చక్కగా చెత్తబుట్టలో పడ్డది, అది జిహెచ్ఎంసీ కుప్పలు వేసేసారు, అయిపోయింది. అది చెత్తబుట్టతో సమానము, చెత్తతో సమానం అనేటువంటి మాట ఎందుకు చెప్పారు అని అంటే, ఒక్క మాట చెప్తాను. కేటీఆర్ అన్న అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండు, అది పిసిసి కమిషన్ అన్నారు. అది ఇంకొక మాట కూడా చెప్పొచ్చు మనం, అది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ రిపోర్ట్, అది ప్రదేశ్ కాంగ్రెస్ పీసీ ఘోష్ అంటాం కదా, ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీ నివేదిక. అది వాళ్ళు అనుకూలంగా రాసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, నేను ఈ విమర్శ చేస్తే కొంత నన్ను విమర్శ చేస్తారేమో కానీ దాని టైపింగ్ అయితే గాంధీ భవన్ లో అయింది. రేవంత్ రెడ్డి ఇంట్లోనో గాంధీ భవన్ లో అయింది. ఆ పీసీ ఘోష్ కమిషన్ యొక్క టైపింగ్ ఉంటది కదా, వాళ్ళు ఏమేమి ఉండాలనేది. ఇప్పుడు మనం వార్త రాసిన టైప్ చేస్తాం కదా, అది వాళ్ళ ఇంట్లో అయిందేమో డౌట్, లేదంటే గాంధీ భవన్ లో అయిందేమో డౌట్. ఎందుకంటే అలా ఏం లేదు. అది ఇప్పుడు అన్ని 800 పేజీలు చదివిన తర్వాత కూడా అలా ఏం కనిపిస్తలేదు నీకు. ఇంకొకటి మాత్రం చాలా స్పష్టంగా ఉంది, ఇమీడియట్ గా ఎన్డీఎస్ఏ కానీ పీసీ ఘోష్ కానీ కాళేశ్వరం రిపేర్ చేయాలి, నీళ్ళు అందించాలని. ఇది తప్పించి అన్ని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, అన్ని మాట్లాడతాడు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అది కాళేశ్వరం కమిటీ అంటవా, కాంగ్రెస్ కమిటీ అంటవా, పీసీ ఘోష్ అంటవా, పిసిసి అంటవా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటవా, అది నీ ఇష్టం. ఇంకా ఇంకోటి, హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, ఇందిరమ్మ లేని ఇల్లు ఉండదని గతంలో ఎన్నికల సమయంలో చెప్పింది. ఇప్పుడు కూడా ప్రతి గ్రామాల్లో చూసుకున్నట్టయితే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇల్లు ఓపెన్ చేయడం అనేది కూడా జరిగింది. సో మీ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కన్నా ఇందిరమ్మ ఇల్లు బ్రహ్మాండంగా జనాల లోపల వెళ్తుంది అనుకోవచ్చు. ఎందుకనంటే ఒక మాట చెప్తాను మీకు, ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి అనేట ఆయన చంద్రబాబు యొక్క అత్యంత ఆప్త శిష్యుడు. ఆయన ఇంకా ఇన్ఫ్లుయెన్స్ నేను బయటకు రాలే. ఆ గ్రాఫిక్ డిజైన్ లేచి అమరావతి కట్టిన, క్యాపిటల్ కట్టిన, ఎట్లయితే హైపర్ లూప్ వచ్చిందని చెప్పిండు, ఈయన కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయని చెప్తున్నాడు. ఈయన చెప్పి నేను 3,500 పర్ కాన్స్టిట్యుయెన్సీ ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళు అయింది, ఏడాదికి 7,000 ఇవ్వాలి. మొత్తం 120కి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో 7,000 ఇస్తే దాదాపు 8 లక్షల ఇల్లు రావాలి. 8 లక్షల ఇల్లు. ప్రతిసారి మా పార్టీ నాయకులు అంటారు కదా, రేవంత్ రెడ్డి సొంత ఊరికి పోదాం చూద్దామని. సేమ్ అదే మాట నేను కూడా చెప్తున్నా, సొంత ఊరికి పోదాం. రేవంత్ రెడ్డి సొంత ఊరికి ఏడ ఇల్లు కట్టిండు, ఏడ గృహప్రవేశం చేసిండు అడుగుదాం. అది ఆయన కొడంగల్లో ఉన్న పట్టణ ప్రాంతానికి పోదామా, లేదంటే ఆయన కొండారెడ్డిపల్లికి పోదామా, అందరం కలిసి పోదాం చూద్దాం. లేదు, అదేంటంటే ఒక కాంట్రాక్ట్ మంత్రి దన్న కట్టుకున్నటువంటి ఇల్లు అవి. ఏదో ఇక ఆయనకు అలవాటు ఉంటుంది కదా, ఇక పిఆర్ కోసం అట్లా కట్టిన ఇల్లు తప్పించి, కానీ అవి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ఏదో కష్టపడి కట్టిన ఇల్లు కావవి. సరే పైసలు ఆలే కావచ్చు, కానీ కాంట్రాక్ట్ ఈయనది కాబట్టి దన్న కట్టిండు ఆయన. అదే కాంట్రాక్ట్ చేస్తా బరాబర్. ఎప్పుడు చేస్తా చెప్పన్నా, అది నా సొంత ఊర్లోకి వచ్చి మా రాజంపేటలో కూడా ఇచ్చినటువంటి ఇళ్లను కట్టి, ఇదే పొంగులేటి గారు ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ తో కట్టి పేద ప్రజలకు ఇల్లు ఇచ్చి స్పీడ్కి వెళ్ళిపోతాడు చూసినవా, అట ఆగ మేఘాల మీద మెరుపు వేగంతో. అప్పుడు ఒప్పుకుంటా. రాష్ట్రంలో 8 లక్షల ఇల్లు రావాలి, ఆయన ఏదో 80 ఇల్లు ప్రారంభించేసి అయిపోయింది, ఇక హనుమంతుతో పోల్చి ఆయనతో పోల్చి అంటే ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు ఇవన్నీ. డెఫినెట్ గా రేపు ప్రజలు కూడా స్థానిక సంస్థలలో
నిజంగా ఇల్లు వచ్చిన వాళ్ళే కాంగ్రెస్ కి ఓటేస్తారు, లేదంటే తెలిసిపోతారు కదా ఈయనకి. ఓకే, ఆయన గతంలో నినాదం కూడా అదే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే మీరు ఓట్లు అడగద్దు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే నేను ఓట్లు అడగను అని చెప్పేసి. అట్లాగే అదే దాని మీదనే కట్టుబడి ఉండమను. ఆయన ఇచ్చినటువంటి 4-5 ఇల్లునే చూసిన రాష్ట్ర వ్యాప్తంగా గాలే 4-5 వేస్తారు, మిగిలిన ఓటొద్దని చెప్తున్నా ఆయన. మంచిదే కదా, కాంగ్రెస్ పార్టీ ఒక సైన్ ఇస్తుంది. అరే మేము అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి చేయలేకపోయినాం, సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయినాం, కాబట్టి స్థానిక సంస్థలలో మాకు ఓటు వేయకండి, ఎందుకంటే మేము మీ ఓట్లని ఆల్రెడీ ఒకసారి వేసుకుని మిమ్మల్ని ఘోరంగా మోసం చేసినాం, దారుణంగా మోసం చేస్తున్నాము. అంటే మీరు అనుకుంటే సరిపోతుంది, జనాలు అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఎందుకంటే నువ్వే అంటున్నావు కదా ఏమని, ఇల్లు ఇస్తే ఓటేయండి అని. అసలు ఇల్లే ఇల్లేరు కదా, ఓకే, ఇల్లు ఇచ్చడం నిజంగా ఓటేసుకోమని చెప్పి, నిజంగా ఇల్లు ఇచ్చుంటే వేస్తారు అనుకుందాం. ఇది నేను ప్రారంభించాను కదా, 50, 100, 200 గాలి అయితే చాలు అంతే. ఖమ్మంలో ఎవడొద్దు, ఇక మా ఊర్లో ఉన్నది, మా ఊర్లో ఒక ఇల్లు రాలి, మా ఊర్లో ఎవరు ఓటేయరు మరి. ఓకే, నేను అనేది అది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళు, 6 గ్యారంటీలు అమ్మని వాళ్ళు, 2500 వచ్చిన వాళ్ళు, విద్యార్థులకు స్కూటీలు వచ్చిన వాళ్ళు, పిహెచ్డి నుంచి ఇంటర్మీడియట్ చదివిన ప్రతి విద్యార్థికి పైసలు వచ్చిన వాళ్ళు ఓటేయమని చెప్పండి. ఆయన అదే చెప్తుంది కదా, వేస్తే మంచిదే పట్టరాదు. దానికి మీరు ఏకీభవిస్తారా? మంచిదే కదా, తెలుస్తుంది కదా. ఇప్పుడు అదే క్రైటీరియా మీద ఓటు పెట్టమందాం. సంక్షేమ అభివృద్ధి పథకాలు వచ్చిన వాళ్ళు ఓటేయండి, మిగిలిన లేకమని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తే ఒక్క సర్పంచ్ కూడా గెలవడు ఊర్లో, పక్క 100%. ఇప్పుడు సర్పంచ్ అంటే గుర్తుకొచ్చు, ఎందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అయితేలే, లేట్ చేయబడుతున్నాయి. రేవంత్ రెడ్డికి భయం అవుతుంది స్థానిక సంస్థలలో పోతే. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, గ్రామం అంటేనే వ్యవసాయం. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఇంత పెద్ద సంక్షోభం వాళ్ళ జీవిత కాలంలో 2 సార్లు 3 సార్లు చూసుంటారు. లాస్ట్ 10 సంవత్సరాలలో అయితే ఏ రోజు కనీసం యూరియా బస్తకు పోలే. ఫోన్లు చేస్తే ఆటోని పంపిస్తే జిరాక్స్ తీసుకొని ఇంటికి పంపించిన పరిస్థితి ఉంది. యూరియా కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ఏదైనా కానీ. ఇప్పుడేంటిది, మొత్తం కుటుంబాలు ఆడ వండుకొని చెప్పులు పెట్టి, ఆధార్ కార్డులు పెట్టి, పాస్బుక్లు పెట్టి, కుటుంబ సభ్యులు నిలబడి చేస్తే కూడా ఒక యూరియా బస్తా ఇస్తలే. ఎందుకు ఓటేస్తారు? 70 నుంచి 80% మంది ఇప్పుడు బీజేపీ 70 నుంచి 80% మంది గ్రామీణ ప్రజలు వ్యవసాయ రంగానికి సంబంధించిన అనుబంధ రంగాలపైన వ్యవసాయం మీద పనిచేస్తారు. వాళ్ళ జీవనోపాధి దెబ్బతిన్నది, సంక్షోభంలోకి పోయింది వ్యవసాయము. ఏం చేయాలో అర్థం కాదు. చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఇక్కడ బీజేపీ పైన వేసేద్దామా, కాంగ్రెస్ ఫెయిల్యూర్ వేసేద్దామా? నేనేమంటున్నా, రఘునందన్ రావు గారు చాలా క్లారిటీగా చెప్పిండ్రు, ఆపరేషన్ సింధూర్ వల్ల రాలేదు. నాకు అవన్నీ తెలియదు. నేను రైతు బిడ్డను, నాకు యూరియా వచ్చిందా లేదా అదే కావాలి నాకు. యూరియా రాకపోతే నీ ఈపు వలగొట్టుడు బరాబర్ ఖాయం. ఇప్పటికే ప్రజలు వలగొడుతురు. 4 రోజుల తర్వాత ప్రతిపక్ష పార్టీగా మేము కూడా మిమ్మల్ని తరమాల్సి వస్తుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ మీద వేస్తాను ఒక ఆయన అని, ఇండియా పాకిస్తాన్ యుద్ధం మీద ఇంకొక ఆయన ఏమంటాడు, చాలా అతి తెలివి ఎంపీ రఘునందన్ రావు, ఇండియా చైనా కొట్లాడుకుంది కాబట్టి ఎరువులు ఇవ్వలేకపోయింది అంటాడు. అది ఎప్పుడు కొట్లాడిందో, అలా ఇందిరాగాంధీ జమానకు పోయిందా లేదంటే నెహ్రూ జమానకు పోయిందో తెలుసలేదు. ఓవరాల్ గా ఏంటంటే, ప్రభుత్వాల పని ఏంటిది, సస్తావా బతుకుతావా ఏం చేస్తావో తెలియదు. నువ్వు ప్రజలకు ఏం కాదు తీసుకొచ్చేలే, గది తెలివి కదా. అన్ని ఉన్నాక నేను వచ్చి ఇట్లా గంటతో అన్నం వేస్తా అంటే నడుస్తుంది. నీకు ఎందుకు ఇచ్చారు ఉద్యోగము? కష్టాలు ఉన్నా కానీ నువ్వు కష్టపడి సాల్వ్ చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పినారు. అది చేతనైతే లేదని అర్థమవుతుంది కదా. వాడు వాని మీద వేస్తే ఏమవుతుంది? ముందు ప్రజలకు కావాల్సింది ఎరువు, ప్రజలకు కావాల్సింది యూరియా, ప్రజలకు కావాల్సింది వ్యవసాయ రంగానికి చేయూత. అది ఇస్తలేవు అనే విషయం అర్థమైంది. అది బీజేపీ ఇవ్వట్లేదా, కాంగ్రెస్ ఇవ్వట్లేదా అంటే, ప్రజలకు ఎప్పుడైతే ఓటేయాల్సి వస్తుందో అప్పుడు 2 ప్రభుత్వాలను 2 పార్టీలను కూడా ఎండగడతారు. అండ్ ఫైనల్ అండి, ఇప్పుడు 40% బీసీ రిజర్వేషన్స్ అప్పుడే లేదు, మళ్ళీ గవర్నర్ కి ఇచ్చినాం అక్కడ ఇచ్చినాం అని చెప్పేసి అంటుంది. నేను ముందు నుంచి చెప్తున్నా, బీసీలను మోసం చేసే ఉద్దేశంతోనే ఈ పార్టీ 42% రిజర్వేషన్ అనేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించింది. చిత్తశుద్ధి లేదు. కమిషన్ వేసడం నుంచి మొదలుకొని జనాభా కులగణన అనేటువంటి డ్రామా చేసేదాకా ప్రతి చోట కూడా నిబంధనల ఉల్లంఘన, చట్టాల ఉల్లంఘన, చిత్తశుద్ధి లోపం, ఇట్లాంటి అనేక పదాలు మనం ధారాళంగా వాడచ్చు. అంత దారుణంగా బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా చేసింది ఏంటంటే, తన పరిధిలో లేనటువంటి అంశం పైన రాష్ట్ర శాసనసభ చట్టం చేసిన అని చెప్పి, చట్టంలో సవరణ చేసిన అని చెప్పి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సేమ్ చట్టము, సేమ్ కాపీ, సేమ్ స్టోరీ రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉంది. 2 సార్లు 2 చట్టాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పెండింగ్ లో ఉండగా మళ్ళీ కొత్త కాపీ తెచ్చి వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే, జిరాక్స్ సెంటర్లు వెళ్ళి జిరాక్స్ తీసుకొచ్చిన కేజీఎం జిరాక్స్ లో తీసుకొని అసెంబ్లీ తీసుకుపోయినట్టు ఉంది. 42% అనేది అయిపోతుందా? దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక కథ ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇవేవి ఫాలో అవుతలేరు.
కేవలం బీసీలను మోసం చేయాలి, బీసీలని ఏమంటారు, నేను నీకు ఇచ్చిన కాబట్టి నాకు ఓటే అన్నట్టు ఉంది. కానీ ఒక్కటి రాజు గుర్తు పెట్టుకో, మనందరం కూడా డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీస్ నుంచి పైకి వచ్చిన వాళ్ళము, గ్రామాల నుంచి ఊర్లు దాటి ఈడు దాకా వచ్చిన వాళ్ళము. ఇంత ఎడ్డోళ్ళు ఎవరు లేరు, ముఖ్యంగా బీసీలు అస్సలకే లేరు. బీసీలలో కూడా చదువుకున్న బిడ్డలు ఉన్నారు, బీసీలలో కూడా ఇంటర్నెట్ వాడతారు, ఇన్స్టాగ్రామ్ వాడతారు, ఎడిటోరియల్ చదువుతారు, రేవంత్ రెడ్డి చేసే ఫేక్ ప్రకటనలు వింటారు, అటు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆయనకి ఇస్తాన మాట వింటారు, కేంద్రంలో గెలిచినప్పుడు అన్న మాట వింటారు, ఎన్నిసార్లు మాట మార్చినో తెలుసుకుంటారు. కాబట్టి బీసీలను మోసం చేయాలన్నటువంటి కాంగ్రెస్ కుట్ర ఏమంటారు ఎట్టి బస్సులలో కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే బీసీలు ఎడ్యుకేట్ అయి ఉన్నారు, బీసీలు చూస్తున్నారు కాంగ్రెస్ యొక్క మోసాన్ని బరాబర్ గమనిస్తున్నారు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం, ఇవి లేట్ చేయబడుతున్నాయి. బీసీల రిజర్వేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం ఏం లేదు, ఇయ్యొద్దనే ప్రయత్నంలో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా ఇయ్యొద్దనంటే ఇప్పుడు కోర్టు పోతాడు ఆయన, కోర్టు పోని స్టే అంటది, ఈయన ఏమంటాడు, ఇక కోర్టులో ఉంది కాబట్టి ఇక నేను 42% ఇయ్యా, ఎన్నికల కదా పోతున్నా అంటాడు. నువ్వు చూడు, నేను ఒక 1 month తర్వాత మళ్ళీ మాట్లాడదాం. బరాబర్ వితౌట్ 42 రిజర్వేషన్ తోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుంది, బీసీలను మోసం చేస్తుంది. కానీ బీసీలు తెలుసుకోవాలి, ఈరోజు 42% ఎన్నికల రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వస్తామని చెప్పిన ఊర్లకి మరి ఇయ్యకుండా వస్తే ఏం చేయాలనేది బీసీ బిడ్డలు నిర్ణయించుకోవాలి. చూద్దాం, 1 month మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డాక్టర్ మాణిక్యం మహేష్ గారితో స్పెషల్ చిట్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.